హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మదర్స్ డే. 3 మదర్స్ ఉన్నారు మా ఇంట్లో. ఫోర్ ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్తున్నామో వాళ్ళకి అస్సలు ఐడియా లేదు. మేమైతే వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాము. ఆ సర్ప్రైజ్ ఎట్లా ఉంటుందో మీరు మాతో పాటు మీరు కూడా చూసేయండి. అయితే తిను మా డాడీ వాళ్ళ చెల్లి వాళ్ళ పెద్ద కూతురు అనమాట. మా డాడీ వాళ్ళ చెల్లి మా డాడీ వాళ్ళ పెళ్ళి కాకముందే చనిపోయింది. సో వీళ్ళని మా మమ్మీ చాలా బాగా చూసుకునేది చిన్నప్పటి నుంచి. అందుకే మేమన్నా మా ఫ్యామిలీ అన్న లైక్ అమ్మమ్మ వాళ్ళ సైడ్ అన్న వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ప్రతి పండగకి మా దగ్గరకు వస్తారు. సో వీళ్ళు కూడా నాకు మదర్స్ లాగానే. ఈమె మా చిన్న వదిన. సో ఇప్పటిదాకా చూసిన వాళ్ళ చెల్లి, అంటే మా అత్త వాళ్ళ చిన్న కూతురు. సో మా అత్తకి 2 కూతుర్లు అనమాట. వీళ్ళని మేము ఎప్పుడు చాలా బాగా ట్రీట్ చేస్తాము. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. అందుకే వాళ్ళకి కూడా నేను మదర్స్ డే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నా. తిను మా పెద్దక్క. ఇక్కడ పక్కన ఉన్న అమ్మాయి ఏమో మా చిన్న వదిన వాళ్ళ చిన్న కూతురు. ఇక్కడేమో మా పెద్దన్నయ్య మా చిన్నన్నయ్య. అక్కడ కనిపిస్తుంది మా మమ్మీ. అక్కడేమో మా పెద్ద వదిన వాళ్ళ పెద్ద కూతురు తినేమో. తర్వాత మేము అందరం సర్ప్రైజ్ పార్టీకి అయితే స్టార్ట్ అయిపోయాము. అదేంటో చూసేద్దాం. సో మేమైతే కార్లో స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి ఏంటి అనేది కాసేపు ఆగండి, మీకు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ నాకు లైక్ 2 అక్కలు 1 తమ్ముడు అనమాట. నా వెనకాల చూస్తుంది మా పెద్ద అక్క. మా ఇంకో అక్కకి చాలా దూరం అనమాట, అందుకని రాలేదు. సో అక్కడ కనిపిస్తున్న బ్లాక్ షర్ట్ వాడేమో మా తమ్ముడు. మేమైతే ఆ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది వాళ్ళకు కూడా ఇంతవరకు తెలియదు అనమాట. అందుకే సో ఇదైతే సర్ప్రైజ్ నేను ప్లాన్ చేసింది. లైక్ నేను ఈ ప్లాన్ ఎందుకు చేశాను అంటే మా మమ్మీ బర్త్డే ఎప్పుడు ఏంటి అనేది నాకైతే తెలియదు. మేము ఎప్పుడు సెలబ్రేట్ కూడా చేయలే అనమాట. అందుకని మదర్స్ డే కొంచెం గ్రాండ్గా చేద్దామని చెప్పేసి మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. దాంతోపాటు నాకున్న ఈ 2 మదర్స్ని కూడా నేను పిలిచాను. వాళ్ళు నా కోసం డ్యూటీ చూసుకొని ఈవినింగ్ వచ్చారు. సో గాయస్, మా మదర్స్ డే సెలబ్రేషన్ చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇదండి మా సెలబ్రేషన్. తర్వాత సెలబ్రేషన్ అంతా అయిపోయాక మేమైతే డ్యాన్సులు చేసాం పిల్లలం. మా మమ్మీ వాళ్ళతో కూడా చేయించాము. ఆ రీల్స్ అన్నీ లైక్ ఆ షార్ట్స్ అన్నీ నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మా ఫ్యామిలీ ఎంజాయ్మెంట్, మా ఫ్యామిలీ బాండింగ్ మీకు ఎలా నచ్చిందో, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్స్లో నాకు చెప్పండి. నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ చూసారా, ఏమో బుడ్డిది మా అక్క వాళ్ళ కూతురు. ఎవరు డ్యాన్స్ చేయొద్దంట, అందరినీ ఆపేస్తుంది. ఆ పుట్టిదే డ్యాన్స్ చేస్తుందంట, అందరు చూడాలంట.
సో పెట్టిన సాంగ్కి అయితే ఇలా డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ అయితే చాలా బాగా చేసిద్ది. మా పొట్టిదాన్ని కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అక్కడ మీకు కావాలంటే కమెంట్స్లో చెప్పండి, నేను పిన్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా దాన్ని ఫాలో చేయండి. చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, చాలా హుషారు ఉంటుంది మా పొట్టిది. అన్నీ నేర్పిస్తున్నాను ఇప్పటి నుంచే. సో మా సెలబ్రేషన్ ఇలా అయింది. ఇక్కడైతే మా వదిన వాళ్ళతో కూడా మేము డ్యాన్స్ చేయించాము. ఆ క్లిప్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో అయితే నేను కొన్ని యాడ్ చేశాను. సో ఫైనల్గా సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే డిన్నర్ చేయడానికి వెళ్ళాము. సో ఇదైతే మా ఊర్లో మండీలో ఇలా ప్రైవేట్ థియేటర్ పెట్టారనమాట. సో ప్రైవేట్ థియేటర్లో సెలబ్రేట్ చేసుకున్న తర్వాత గ్రూప్ ఫోటో అనేది దిగినాక మేమైతే మండి తినడానికి వెళ్ళిపోయాము. సో అందరం మండి తినేసాము ఇక్కడ. సో మండి టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు అడ్రస్, లొకేషన్, డీటెయిల్స్ కావాలంటే కూడా నేను కమెంట్ చేయండి, నేను మెసేజ్ చేస్తాను, మీకు కమెంట్లో చెప్తాను. సో యా, ఇంకా ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో ఏం తెలియట్లేదు. ఇది నా ఫస్ట్ వీడియో అన్నమాట, లాంగ్ వీడియో. మీరు తప్పకుండా మమ్మల్ని లైక్ చేస్తారు, మా ఫ్యామిలీ వైబ్స్ మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను. సో ఏమున్నా ఎంత చేసినా ఫ్యామిలీ కోసం, మన లైఫ్ కోసమే కదండి. అప్పుడప్పుడు ఇలా కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్ అనేది ఇంకా వేరే ఉంటుంది. ఎప్పుడు ఫ్రెండ్స్తో కాకుండా ఇలా ఫ్యామిలీతో కూడా మనం బయటికి వెళ్ళామంటే మనము హ్యాపీ ఉంటాము, మన పేరెంట్స్ కూడా హ్యాపీ ఉంటారు. సో ఎంత వీడియోలో మీకు అనిపించుండొచ్చు, మీ మమ్మీ ఉన్నారు, మీ అన్నయ్య వాళ్ళు ఉన్నారు, వదిన వాళ్ళు ఉన్నారు, మీ డాడీ ఎక్కడ అని చెప్పి. సో మా డాడీ అయితే 2 years బ్యాకే చనిపోయారు. సో అందుకే మా మమ్మీ మేము చాలా బాగా స్పెషల్గా ట్రీట్ చేస్తామన్నమాట. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ దిస్ ఈజ్ అవర్ సెలబ్రేషన్. సో డ్యాన్స్తో అయితే ఎంజాయ్ చేసాము, అందరు చాలా హ్యాపీ. సో నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మాలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఉంటాను. నెక్స్ట్ లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను, ఇక సెలవు. అయ్యో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తుందంటారా బాబు అని అయితే ఫీల్ అవ్వకండి. నేను ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను అనమాట. సో ఇక్కడ అయితే నేను చాలా రిగ్రెట్ అయిన ఫీలింగ్ నాకు వచ్చింది. 11:59 కదా. సో 11:59 వరకు మేము ఆ ప్రైవేట్ థియేటర్లోనే ఉన్నాము, సెలబ్రేట్ చేసుకున్నాము, అంత అయిపోయింది. బట్ వాట్ ఐ ఫర్గట్, లైక్ 11th రోజు అంటే దాని నెక్స్ట్ డేని మా అక్క బర్త్డే ఉంది. నేను ఈ సెలబ్రేషన్స్లో పడిపోయి నేను మా అక్క బర్త్డే అని మర్చిపోయాను అనమాట. అక్కడ 11:59 అవుతుంది గాయస్, మేము ఇంకా ఇక్కడే ఉన్నాము గాయస్ అని అన్నీ చెప్తున్నాను. అట్లీస్ట్ మా అక్క విష్ చేస్తాను అనుకుందేమో, బట్ నేను చేయలేదు. చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను తర్వాత. మళ్ళీ అదే ప్రైవేట్ థియేటర్లో మా అక్క బర్త్డే కూడా సెలబ్రేట్ చేశాను అనమాట. అప్పుడుగా నేను ఆ మనసు కుదుటపడలేదు. అప్పుడు వరకు చాలా ఎలా మర్చిపోయా, అసలు అలా ఎలా చేసా, అక్కని బాధ పెట్టాను అన్న మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఓకే, బాయ్.